హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు కియాన్స్ కిచెన్. అందరికీ మొట్టమొదట హ్యాపీ న్యూ ఇయర్ అండి. 2024 అంతా అందరము బాగుండాలా, ఆరోగ్యంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలు అందరికీ అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఓకే అండి, ఈరోజు అయితే నేను సగ్గుబియ్యము పెసరపప్పు పాయసం చేసి చూపిస్తాను. నేనేమేమి వేస్తానో చూపిస్తాను. 1/4 కప్పు ఇవి సగ్గుబియ్యం తీసుకున్నానండి. పెసరపప్పు 1/4 కప్పు, 2 కప్పులు బెల్లము, కొంచెం కిస్మిస్, బాదాం ముక్కలు, జీడిపప్పు, 1 గ్లాస్ పాలు. ఫస్ట్ ఇవి నానబెట్టుకోవాలండి. 1 గంట సేపు నానబెట్టేస్తే మనకు బాగా ఉడికిపోతాయి సగ్గుబియ్యము. నేనైతే ఇక్కడ నానబెట్టి పెట్టుకున్నానండి, మీకు చూపించడానికి మళ్ళీ కప్పులో పెట్టుకున్నాను. ఇప్పుడు మన ప్రాసెస్లోకి పోదాము. స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ వేడి నీళ్ళల్లోకి సగ్గుబియ్యం వేసుకుందామండి. వీటిలో వేడి నీళ్ళల్లో వేస్తే మనకు బంక రాదు, బాగా ఉడికిపోతాయి. పెసరపప్పు వేయించుకుందామండి. ఇప్పుడు వేసుకొని కడిగి పెట్టేసుకొని ఒక 4 విజిల్లు వచ్చేదాకా ఉడికించుకుందామండి. 3 కప్పులు వాటర్ కడిగి పెట్టుకున్నానండి పెసరపప్పు. ఇప్పుడు 3 కప్పులు వాటర్ వేసుకొని ఒక 4 విజిల్లు వచ్చేదాకా కుక్కర్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు నానబెట్టుకుని సబ్బియ్యం వేసేస్తామండి. నీళ్ళతో సహా వేసేసుకోండి. ఇట్లా వేడి నీళ్ళల్లో వేసేదానల్లా సగ్గుబియ్యము మనకు అడుగు అంటదండి, సాఫ్ట్గా ఉడికిపోతాయి. బాగా నానినాయి కదా ఇప్పుడు నీళ్ళల్లో. అప్పుడప్పుడు కలిపెడతా ఉండాలి, లేదంటే అడుగు అంటుతుంది. సగ్గుబియ్యము పెసరపప్పు ఉడికే లోపల మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి. నెయ్యి వేసినాను 2 స్పూన్లు. ఫస్ట్ బాదం ముక్కలు వేసుకుందామండి. బాదాము, జీడిపప్పు, కిస్మిస్ వేసుకుందాం. ఇట్లా కలర్ వచ్చేదాకా వేయించుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాము. పక్కన పెట్టేసి బెల్లం కరిగించుకుందాము. 1 కప్పు వాటర్ వేసుకుందామండి. బెల్లం ఇట్లా కరిగిపోయిందండి. ఇప్పుడు వడగొట్టుకుందాం. మనము వడపోసుకొని పాయసంలోకి వేసుకుందాము. పెసరపప్పు కూడా నున్న బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు పెసరపప్పు ఆ సగ్గుబియ్యంలోకి కలిపేద్దాము. సగ్గుబియ్యం కూడా బాగా సాఫ్ట్గా ఉడికిపోయినాయి చూడండి. పట్టుకుంటే బాగా ఉడికిపోయినాయి. 2 కలిపేసి బాగా కలిపెట్టాలండి. సగ్గుబియ్యము పెసరపప్పు ఆల్మోస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం బెల్లం నీళ్ళు వేసుకుందాము. బెల్లం కరిగించుకున్నాం కదా, వడగొట్టుకొని వేసుకుందాం. వేస్తామండి. దీంట్లో ఇసుక ఏమన్నా ఉన్నా మనకు గెలిచిపోతుంది అడుగులో. చేసుకోవాలండి, లేదంటే అడుగు అంటుతుంది. పెసరపప్పు, బెల్లము, సగ్గుబియ్యం అన్నీ బాగా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు కొంతసేపు ఇట్లా కలిపెడతానే ఉండాలా. ఒక చిటికుడు సాల్ట్ వేసుకుందామండి.
ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి వేసుకుందామండి. ఓకే, డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాము. పాలు కాంచి చల్లగా చేసుకున్న పాలు వేసుకోవాలండి. పాయసం అన్నా చల్లగా ఉండాలా, పాలన్నా చల్లగా ఉండాలా. అట్లే వేస్తే పాడవుతుంది, బెల్లం చెదిరిపోతుంది అంత పాయసం. ఒక కప్పు పాలు వేసినాను. ఇది పలసగా ఉంది అనుకుంటాం కదండి, చల్లగా అయితే గట్టిగా అయిపోతుంది. అంతే, పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం రెడీ అండి. ఎంతో బాగుంటుంది, చాలా బాగుందండి, అసలు చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.